అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటికి సంబంధించిన ఇంటి దగ్గరలో కొన్ని మొక్కలు వేయడం జరిగింది. కొబ్బరి మొక్క, నెక్స్ట్ జామ మొక్క, అదేవిధంగా పూల మొక్కలు, అదేవిధంగా సపోటా మొక్క ఒకటి తెచ్చి వేసాం. దీనికి సంబంధించి చీపురుపల్లి దగ్గర రోడ్డు పక్కన ఉన్న నర్సరీ దగ్గర ఈ మొక్క 250 రూపాయలు కొనేసి చిన్న మొక్క ఉండేటప్పుడు వేయడం జరిగింది. ఇది ఈ విధంగా పెరుగుదల వచ్చింది. అదేవిధంగా నిమ్మ మొక్క, ఇది నాటు రకానికి సంబంధించింది. ఈ నిమ్మ మొక్క ఇది వేసి 3 years 4 years అవుతుంది. అయితే ఈ సపోటా మొక్కకు సంబంధించి ఈ కాయలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కాపు స్టార్ట్ అయ్యింది. అలా రాను రాను పెరుగుతుంటే ఇంకా కాపు విపరీతంగా వస్తుంది. దీనికి సంబంధించిన ఫెర్టిలైజర్స్ కూడా ఏమి వేయలేదు. దీనికి ఏం చేసామంటే మొదట చుట్టూ నీరు కట్టి గుప్పులా బాగా తవ్వి మన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆకులన్నీ ఎండిపోయిన ఆకులు తెచ్చి ఇక్కడ వేసి ఇందులో కలిపి గొప్పు తవ్వడం జరిగింది. ఈ కొబ్బరి మొక్క దగ్గర, జామ మొక్క దగ్గర కూడా బాగా గొప్పు తవ్వడం జరిగింది. గొప్పు తవ్విన తర్వాత మన వేరే చెట్టు యొక్క ఆకులు ఎండిపోయిన తర్వాత ఇక్కడ వీటికి ఫెర్టిలైజర్గా ఇవే యూజ్ చేయడం జరుగుతుంది. యూరియా కానీ డిఏపి కానీ ఏం వేయలేదు. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నీరు బాగా వీటికి పెడితే ఇవి కుళ్ళిపోయి ఇదే ఎరువుగా దీనికి యూజ్ అవుతుంది. ఎటువంటి ఫెర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదు. ఈ ఎండిపోయిన ఆకులే మనకి ఈ మొక్కకి ఎరువుగా ఉపయోగపడే సారవంతంగా తయారవుతుంది. అదేవిధంగా మా పాపకి పూలు ఉండాలనే ఉద్దేశంతో స్కూల్కి వెళ్ళేటప్పుడు పూలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కనకాంబరాలు మొక్కలు ఇక్కడ వేయడం జరిగింది. పూలు చూడండి ఎంత బాగా వచ్చే పూలు చూడండి. అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి తులసి ఆకులు ఒక 4-5 నమలవచ్చు, లేకపోతే నీటిలో పెట్టి కరిగిస్తే నీటిలో వేసి మరిగించిన తర్వాత వీటిని తాగితే మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక కొబ్బరి మొక్క వేసాం. అదేవిధంగా ఇక్కడ ఇది పూల మొక్క, ఇది ఎండిపోయినట్టు ఉంది కానీ చిగుర్లు వస్తున్నాయి. అదేవిధంగా ఇది పారిజాతపు మొక్క, పారిజాత పుష్పాలు పోస్తుంది. దీనికి సంబంధించి ఇది మందార మొక్క, ముద్ద మందారం, బాగా ముద్దగా మందార పూలు పోస్తుంది. అదేవిధంగా ఇది చూసుకుంటే మనీ ప్లాంట్ ఇక్కడ మామూలుగా పాడైపోయిన జట్ని ఇక్కడ ఒక కొమ్మ తెచ్చి ఇక్కడ పాతి అది నిలువుగా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక కొబ్బరి మొక్క వేయడం జరిగింది. అదేవిధంగా ఇవి సీతాఫలం మొక్కలు. సీతాఫలం మొక్కలు వర్షాకాలం టైంలో మంచి కాపు వస్తుంది. ఇంచుమించు ఒక 20-30 కేజీలు ఇక్కడ ఉన్న సీతాఫలం చెట్లు ఒక 2 కాయడం జరుగుతుంది. ఇలా వీటికి సంబంధించి మాత్రం ఎరువుగా ఏమీ మనం యూజ్ చేయని అవసరం లేదు. ఓన్లీ ఎక్కడైనా చెట్టు యొక్క ఆకులు కానీ ఇంకా మనకి ఏదైనా పంట యొక్క ఎండిపోయిన గడ్డి లాంటిది కానీ ఇక్కడ వేసి వీటికి మన్ను మామూలుగా ఇలా ఈ విధంగా గొప్పు తవ్వి
ఇందులో వేసి నీరు కడితే ఇదే సారవంతంగా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.